హాయ్ ఫ్రెండ్స్, మేము గోకర్ణంకి వచ్చామండి. గోకర్ణంలో ఇదొక ప్లేసు. ఇది శివ కేవ్ అంటారండి దీన్ని. ఇక్కడ లోపల తపస్సు చేసుకుంటారు అనుకుంటా. అది లోపల గుహలాగా ఉంది. లోపలికి వెళ్ళటానికి స్టెప్స్ లాగా ఉన్నాయి. లోపలికి వెళ్ళొచ్చు కానీ ఎందుకు అనవసరంగా ఇదిగోండి స్టెప్స్ లాగా ఉన్నాయి. ఇక్కడ తపస్సు చేసుకుంటారు అనుకుంటా. ఇక్కడ బెడ్షీట్ లాంటివి కూడా ఉన్నాయి పక్కన. ఒక చిన్న కేవ్, ఇది శివ కేవ్ అన్నమాట. ఇది శివక్షేత్రం కదండి, అందుకని ఇక్కడ మొత్తం తుమ్మి చెట్లే అండి. చూడండి ఇక్కడంతా తుమ్మి మొక్కలే. శివుడికి చాలా ఇష్టం ఈ పూలంటే. మొత్తం అంతా ఇదంతా మొత్తం ఇది ఒక చిన్న కొండ అన్నమాట. కొండ మీద శివ కేవ్ ఉంది. ఇదిగోండి ఇక్కడ అన్ని చెట్లు చాలా బాగుంది చూడ్డానికి. పాములు కూడా ఉంటాయి అనుకుంటా. ఇదిగోండి ఇది తుమ్మి ఫ్లవరు. ఈ తుమ్మి ఫ్లవర్ అంటే ఇది శివుడు, ఇది నాగపడక అన్నమాట. చాలా ఇష్టం శివుడికి. ఒక్క ఫ్లవర్ పెడితే చాలా మంచిది శివుడికి. ఇది ఇలా ఎండిపోయాక ఇట్లా అయిపోతుంది. ఇవి వేస్తే విత్తనాలు ఉంటాయి దీంట్లో. ఇది వేస్తే మనకు మొక్కలు వచ్చేస్తాయి. ఈ ఆకుని గణపతి చతుర్దశి రోజు ఇది వండుకుంటారు. వినాయక చవితి రోజు ఈ ఆకుని పప్పులు వేసి వండుకుంటారండి. చాలా మంచిది. కంపల్సరీ అదొక రూల్ అనమాట, ఈ ఆకుతో పప్పు వండుకోవడం. ఈ ఫ్లవర్స్ అంటే గణపతికి కానీ శివుడికి కానీ చాలా ఇష్టం. ఎందుకంటే ఇది శివలింగం లాగా ఉంటుంది అనమాట. ఇదిగోండి చూడండి, ఇది శివలింగం అనమాట. చాలా ఇష్టం శివుడికి. తెల్ల పుష్పాలు పెడితే చాలా మంచిది శివుడికి. ఇదంటే చాలా ఇష్టం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. చాలా